హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మన షార్ట్ వీడియోలు ఎక్సలెంట్గా ఉంటాయి, ఒక్కసారి చూడండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే లాంగ్ వీడియోలు టైం ఉండేటప్పుడు చూడండి. యూజ్ఫుల్ వీడియోలు మాత్రమే మన ఛానల్లో వస్తుంటాయి. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసరికి మేక బుర్ర కర్రీ స్పెషల్ అండి. ఇక్కడ వచ్చేసరికి ఉల్లిపాయలు కటింగ్ అవుతున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఎర్రటి ఉల్లిపాయలు గుండగా కట్ చేస్తున్నారు. అది మా వారు కట్ చేస్తున్నారనమాట. సో ఎందుకు అనుకుంటున్నారా, ఈవేళ వీక్ ఆఫ్ అనమాట. ఇంట్లో ఖాళీగా టైం పాస్ అవ్వడం లేదంట. సో టైం పాస్ అవ్వడం లేదని చెప్పారు, అందుకే ఉల్లిపాయలను అయితే ఇచ్చి ఏడిపిస్తున్నాను అనమాట. సో ఒక పక్క ఉల్లిపాయలు కోస్తున్నారు, ఇంకో పక్క వచ్చేసరికి కంట్లు వెళ్ళి మెల్లగా వాటర్ వస్తుంది. సో మటన్ తినేటప్పుడు ఆ మాత్రం ఉండాలన్నమాట. అండ్ చిట్టి తల్లికి వచ్చేసరికి మంచి స్నాక్స్ అయితే తీసుకుని వచ్చారు, తినుకుంటూ ఎంజాయ్ చేస్తుంది తను. చూసారా ఫ్రెండ్స్, మేక బుర్ర అనమాట. చక్కగా కాల్ చేసి కొట్టించి తెచ్చారనమాట మేక బుర్ర. మీలో ఎంతమంది తింటారు మేక బుర్ర? సో అంతా కాల్చేసారనమాట. కాల్చేసి నీట్గా క్లీనింగ్ అనేది చేయించారు. మీలో ఎంతమందికి ఇష్టమండి మేకబుర్ర? చాలామందికి ఇష్టం ఉండదు మేకబుర్ర, అది నాకు తెలుసండి. నేను కూడా నాకు మ్యారేజ్ అయ్యేంతవరకు అసలు మేకబుర్ర అనేది తినలేదన్నమాట. సో మ్యారేజ్ అయిన తర్వాతే తిన్నాను. ఎప్పుడైనా సరే మేకబుర్ర వంట చేయాలి అంటే మాత్రం మేకని చక్కగా కాల్చేయాలండి. కాల్చేసి ఆ ఎంటికలు ఉంటాయి చూడండి, అవన్నీ నీట్గా క్లీనింగ్ చేయాలి. అప్పుడే మేకబుర్ర చాలా రుచిగా ఉంటుంది, తినాలనిపిస్తుంది అనమాట. అలానే పచ్చి బుర్రనైతే అదేనండి, కాల్చుకున్న పచ్చి బుర్రని కొట్టేసి ఇచ్చేస్తుంటారు కదా, అది అంత టేస్ట్ ఉండదన్నమాట. ఎప్పుడైనా సరే మేక బుర్రని బాగా కాల్చేసి క్లీనింగ్ చేసి వంట చేస్తే మాత్రం అది వేరే లెవెల్ అనమాట ఆ టేస్ట్. రియల్గా చెప్పాలంటే ఈ కూర నేనే వండానా అన్నట్టుగా అనిపించింది తినేటప్పుడు, అంత టేస్ట్గా ఉంది. నిజంగా చెప్తున్నానండి. ఈ కూరని పల్లెటూరులో ఇలానే వండుతారు మేక బుర్రని, నేను అదే విధంగా వండానమాట. సో కలిపి పెట్టేయడం అంటారు కదా, చాలాసార్లు పెద్దవాళ్ళ దగ్గర వినే ఉంటారు, కలగూర అలాగే కలిపి పెట్టేయండి అనేసి అయితే చాలా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పల్లెటూరులో. నేను ఈసారి అలానే చేశాను ఈ మేక బుర్రని. చూసారు కదా, ఇక్కడ ఉప్పు కారము పసుపు అలాగే ఆయిల్ని అయితే యాడ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఉల్లిపాయలండి. మేక బుర్రకి ఎప్పుడైనా సరే గ్రేవీ మాత్రమే బాగుంటుంది, అక్కడ తినడానికి మనకి ఒక దుమ్ములు తప్పిస్తే మాంసం అస్సలు ఉండదన్నమాట. సో అందుకే గ్రేవీ కోసం కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే దంచి, అంటే ఎంటకెంట దంచి వేసాను అనమాట. సో చూసారు కదా, నేను ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ మసాలాస్ అయితే యాడ్ చేయలేదు, జస్ట్ ఇలానే మొత్తం వేసి బాగా కలుపుతున్నాను మటన్ని. మటన్ అనకూడదు గల మేక బుర్రని. ఓకేనా? ఇక్కడ మేక తల బాగా కలిసేటట్టుగా ఆ ముక్కల్ని కలిపేశానమాట. చూసారు కదా, అదే చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మేక తలకాయని చూసారు కదా, చక్కగా ముక్కల్ని అయితే కొట్టేసి తెచ్చేసాం కదండి. సో ఆ ముక్కల్లో పసుపు ఉప్పు కారం తగినట్టుగా, అంటే ఎంత కావాల్స్తే అంత వేసి బాగా కలిపి పెట్టాను. అయినా ఆ మాంసం చూసారు కదా, తెల్లగా కనిపిస్తుంది అన్నమాట. కానీ తినేటప్పుడు ఆ గ్రేవీ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, అదొక వేరే లెవెల్ అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందన్నమాట ఆ గ్రేవీ. ఇక్కడ చూసారు కదా, కడాయిలో అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ మటన్ని, అంటే కలిపి పెట్టిన ఈ మటన్ ముక్కలను అయితే ఆ కడాయిలో అయితే వేసేసాను. వేసేసి ఇప్పుడు చక్కగా మూత పెట్టేసి ఆ కూరలో కొంచెం వాటర్ కూడా లేకుండా ఆయిల్ తేలేటట్టుగా మనమైతే ఈ మటన్ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. అలాగే అక్కడక్కడ కలుపుతూ ఉండాలండో, లేదంటే అడుగు పట్టేస్తుంది అనమాట. చూసారు కదా, కడాయిలో ఇలా మూత పెట్టామో లేదో ఆ మటన్ నుండి ఎంత వాటర్ వచ్చిందో చూసారు కదా. సో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ, చూసారా ఈ విధంగా, అంటే వాటర్ లేకుండా ఆ మటన్లో నీళ్ళు లేకుండా ఇలా చక్కగా ఆయిల్ తేలేటట్టుగా ముక్కలను అయితే వేపేయాలన్నమాట. వేపేసిన తర్వాత ఒక 2 టమాటాలండి, ఎక్కువ కాదు, జస్ట్ 2 టమాటాలని యాడ్ చేసి ఆ టమాటాలు మగ్గేంత వరకు మళ్ళీ ఫ్రై చేసేయాలి. ఇలా చక్కగా మగ్గుతున్నప్పుడు మటన్ మసాలాని తీసుకొని ఒక 2 స్పూన్లు వరకు అయితే వేసేయాలన్నమాట. సో కారంగా వంట చేస్తేనే బాగుంటుంది ఈ మటన్ బుర్ర అనేది. సో అందుకోసమే నేను ఒక 2 స్పూన్ల వరకు ఆ
అజ్జా ప్రకారంగానే వేసేసాను అనమాట. అలాగే ఇక్కడ మీట్ మసాలా అయితే వేసేసాను కదండి, అలాగే కొంచెం బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలాను అయితే వేసాను అనమాట. సో నేను ఎటువంటి రుబ్బిన మసాలాని యాడ్ చేయలేదు కాబట్టి ఇంకా ఈ పౌడర్ మసాలాని కొంచెం ఘాటు కోసం ఎక్కువగానే వేసాను అనమాట. ఇక్కడ చూసారా, అస్సలు వాటర్ లేకుండా మటన్ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మటన్కి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేయాలి. ఇలా ఈ తలకాయకి చక్కగా ఒక 2 గ్లాసుల నీళ్ళైతే వేసేసాను. అలాగే ఈ కడాయిలో ఉంచితే అస్సలు మటన్ అనేది ఉడకదనమాట, అలాగే గ్రేవీ చక్కగా రాదు. అందుకోసమే నేను కుక్కర్లో అయితే ఈ మటన్ని తీసేస్తున్నాను అనమాట. ఇప్పుడు కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు చక్కగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించేసాను అనమాట. ఇక్కడ మటన్ విజిల్ వచ్చే అంత లోపల నేను చక్కగా డ్యాన్స్ వేసుకుంటూ వీడియో తీశాను. చూసారా, 2 విజిల్స్కి ఇంత వాటర్ అయితే ఉంది. ఇంకొంచెం వాటర్ దగ్గర అయ్యేంత వరకు కుక్కర్లోనే మటన్ని చక్కగా ఉడికించుకొని ఇలా గ్రేవీతో చక్కగా మటన్ని దించేసి ఒక బౌల్లోకి వేసుకుంటే తలకాయ కూర రెడీ. చూసారు కదా, చిటికలో వంట అయితే చేసేసాను. అలాగే వంట చేసినప్పటి నుండి లాస్ట్ వరకు చూస్తున్నారు కదా, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా మరి. అందుకోసమే మీకోసం కొంచెము ఒక ప్లేట్లో ఒక్క పీస్ అంటే ఒక్క పీస్ మాత్రమే వేసుకొని ఇక్కడ రుచి ఎలా ఉందో అనేది చెప్తున్నాను అన్నమాట. అసలే ఒక పక్క వేడి, ఒక పక్క వంట చేశాను. సో కొంచెం వేడిగానే ఉంది, కానీ మీకోసం కష్టపడి ఎలానో ఒకలాగా తినేస్తున్నానమాట. రుచి అయితే మాత్రం అదృష్టండి, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. కూర కలర్ని చూస్తేనే మనం చెప్పగలం కూర ఎంత టేస్ట్ ఉంది అనేది. సో ఇక్కడ కూర కలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఎంత టేస్ట్ ఉంది అనేది. ఎక్కువ కష్టం లేకుండా తక్కువ ఖర్చుతో ఇలా వంట చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.